సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 acres ఉంది. ఓ, పెద్దక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం, చిన్నక్కకు ఒక 5 acres ఇచ్చేసినాం. మిగతా 18 acres మన పేరు మీద ఉంది. మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గురం. ఇంకేంది అసలు ఆ సెట్. అదే అప్పట్లో అనేవాళ్ళు కదా, అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ అని. మీ తాతయ్యలు అమ్మలేదు మొత్తానికి? మా తాతయ్యలు కొన్నారు. ఈ అమ్మిన వాళ్ళందరూ మీరు? మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే, ప్యాకెట్ ఆడి కూడా కొన్నాడు. రాసి అందరు ప్యాకెట్ ఆడు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకెట్ ఆడి కొన్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను ప్యాకెట్ ఆడి పోగొడదాం అనుకుంటున్నా. సీరియస్లీ కామెడీ మీకు వస్తుందా నిజంగా ప్యాకెట్? వస్తుంది ప్యాకెట్, ఇట్లా అండం వస్తుంది అంతే. యుఎస్ వెళ్ళినారు, తిరిగి వచ్చినారు. నేను ఒక రీల్ చూసా, అంటే అమ్మకి బాగాలేదని వచ్చేసి. అదే రీజనా లేకపోతే? యాక్చువల్గా 2 reasons ఉన్నాయి. ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది, అదొక మెయిన్ రీజన్. కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు 2 ఒకటేసారి పడిపోయినాయి. ఎందుకు? ఐ మీన్ హెల్త్ ఇష్యూ వల్లనే. ఇంకోటి ఏంటంటే నేను లేకడం కూడా బెంగటి వెళ్ళిపోయింది అమ్మ. ఫుల్ 1.5 year అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా, లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది. నేను రాగానే అమ్మకే 6 months టైం ఇచ్చిన. రాగానే అమ్మనే చూసుకున్నా, మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పిన. ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది. గుడికి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా? గుడికి పాజిటివ్ ఎనర్జీ. నేనున్నా కదా జోష్ గా, తిరుపతి అన్ని షిరిడి అన్ని వెళ్ళినప్పుడు, అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని, 2 అక్కల్ని నేను అందరం ట్రిప్ వెళ్ళిపోయినారు కాబట్టి అట్లా మెయిన్ గా అమ్మ వాళ్ళు వచ్చిన. లేదంటే నేను ఇంకొక 6 months ఉండి వద్దాం అనుకున్నా. మంచి ప్లాన్ చేసుకొని పోయినారు, ప్లాన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా? సూపర్ ఓకే, ఇప్పుడు దుంకుతుంది. దుంకుతున్నారా? అయ్యో. ఓకే. సో జగన్ గారు, మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా, ఆ తర్వాత నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? మనం మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ డబ్బులు ఇస్తాం కాదు, పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం. మాది ఓన్లీ 6 వరకే ఉంది స్టాండర్డ్స్. వాళ్ళు ఏంటంటే మా ఊరోళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్, బుక్స్, పెన్స్, ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు గట్టి ఇస్తూ ఉంటుంది. నేనేంటంటే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు January 26కి ఇస్తా. అంటే ఈ జనవరి అయిపోయింది, నెక్స్ట్ January 26కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్కి 1000 ఇచ్చిన, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్? ఓన్లీ ఒక 30 to 45 స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. స్కూల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. రైట్. దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం మెయిన్ టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ. వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్కి పెడతా, జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా. మీ జేబులో నుంచి పెట్టద్దా? పక్కన అన్ని జేబులో నుంచి. ఇప్పుడు మా బావ ఉన్నాడు, బావని 5,000 స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటా. కానీ ఎందుకు అంటే యాక్చువల్ ఏమైందంటే మ్యామ్, ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజ్లో. వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఫుల్ ఇదే చదవాలని ప్రెజర్ చేస్తుండే. అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే, ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే, అన్నాడు దుంక అని చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దుంకిన, టీసీ గీసీ ఇచ్చి పంపించేసిండు. అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మేట్ ఒక కాలేజ్లో జాయిన్ చేయించిండు, ఇంటర్ ఒక కాలేజ్లో. అప్పుడు జాయిన్ అయిపోయారు. ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు, శ్రీ వెంకట, అది YMCA జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో. అక్కడ నేను గవర్నమెంట్ కాలేజ్లోనే మొత్తం చదివిన నా ఇంటర్ 2 years. అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు. అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని. అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు, వాచ్మెన్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పెయిన్ అనిపించింది. ప్లస్ ఇంకోటి అంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ ఆ కాలేజ్లో. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది.
ఈడు చిన్న ఉన్నప్పుడు. ఓకే. వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు. అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శివంని, దానికి 25,000 ల్యాండ్ ఏరియా. వీడి దగ్గర డబ్బులు లేవు, రిలేటివ్స్ అంత లేరు. అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి 5,000 అడిగిన, ఇంకో 20,000 స్కూల్లో అందరిని అడిగి కలెక్ట్ చేసిన. అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన. మొత్తం ఒక 50,000 అయినాయి గవర్నమెంట్ స్కూల్లో 50,000 అయినాయి డొనేషన్. 25,000 మొత్తం 50,000 వాడికే ఇచ్చినాం. అట్లా గవర్నమెంట్ కాలేజీలో అది చూసి మా లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం 5 రూపాయలది. జోష్కి వెళ్ళిపోతుండే. నేనే తింటుండే, అందరం తింటుండే. హాస్టల్లో ఉంటుండే, ప్రైవేట్ హాస్టల్లో. ఆ ఫుడ్ తీసుకొస్తుండే, కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే. అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్ కదా, ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు? యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్ట రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు. దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మనం ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తేనే కదా ఇక్కడికి వచ్చేసిన. అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తత తీసుకోవాలి, దొరికినంత వరకు. నాకేంటంటే ఏం నచ్చుతా చేస్తాను నేను, అంతే. ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం నచ్చుతుంది, మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం. అంటే ఈ నిమిషం కాదు, మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ దత్తత ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను, ప్లస్ ఇంకోటి ఏఎంబి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను. అంటే అందరు ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను. అట్లా మీరు మీ ఆర్ట్స్ అన్ని అమ్ముకుంటారు కదా? నేను అది యుఎస్లో అప్పుడు అమ్మేవాడిని, ఇండియా వచ్చాక అమ్మట్లే. ఎందుకని? యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. 100 మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు. యుఎస్లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా, ఏదో ఒక బిజినెస్ చేయాలా. పోర్ట్రేట్స్ చేసి అమ్ముతా ఉండేవాడిని. ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ్ 100-200 మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది. యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా, రంగులు రంగులే. రంగులు రంగులే. యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట, అంటే దుప్పటేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు. ముసుగులో గుద్దులాట, ఆ దుప్పడన్నా ముసుకన్నా అంతే. అంటే ఇక్కడ జడ్జి చేస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరూ ఒరే రే అంటారు, అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు. అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు. అందు గురించి అందరికి నచ్చుద్ది, అందుకే నచ్చుద్ది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి, యూట్యూబ్ కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే. కరెక్ట్ అంటే నవ్వుతున్నారు, కాదు అయితే. గైస్ నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుంది అంటారు, అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోక్ చేస్తే నేను నవ్వకుండా ఎట్లుంటా అండి.